అందరికీ నమస్కారం. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక కంప్లీట్ బ్లూప్రింట్ గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం చిట్కాల సమాహారం కాదు, ఆయుర్వేదం ఇంకా ఆధునిక విజ్ఞానాన్ని కలిపి రూపొందించిన ఒక పక్కా ప్లాన్. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? అన్నిటికన్నా ముందుగా ఒక ప్రశ్న. అసలు మన జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే దానికి మూలసూత్రం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన ప్రయాణం చాలా సులభం అవుతుంది. జవాబు చాలా సింపుల్ అండి. జుట్టు ఆరోగ్యమనేది ఒక ఈక్వేషన్ లాంటిది. ప్రోటీన్, ఖనిజాలు ఇంకా హార్మోన్ల మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలి. ఈ మూడింటిని మనం సరిగా చూసుకోగలిగితే జుట్టు సమస్యలు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తాయి. ఇదే మన మొత్తం ప్లాన్కు ఆధారం. సరే, ఇక మన ప్లాన్లో అత్యంత కీలకమైన అంశం అదే మన పునాది, రోజువారీ ఆహారం. జుట్టుని పైపైన కాదు, లోపలి నుండి ఎలా బలంగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. రోజును ఎలా ప్రారంభించాలంటే ఉదయాన్నే నానబెట్టిన బాదాం, వాల్నట్స్, అవిసెగింజలతో. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు చాలా మంచివి. తర్వాత బ్రేక్ఫాస్ట్లో జుట్టుకు బిల్డింగ్ బ్లాక్స్ లాంటి ప్రోటీన్, ఐరన్ కోసం గుడ్లు, పెకరదోష లేదా కరేపాకుతో చేసిన పనీర్ తీసుకోండి. ఇక మధ్యాహ్నం భోజనంలో అన్నం లేదా రోటీతో పాటు పప్పు, ఏదో ఒక ఆకుకూర తప్పనిసరి. ముఖ్యంగా పాలకూర, బీట్రూట్ తింటే ఐరన్ అంది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. సాయంత్రం పూట ఒక కొబ్బరి బోండం లేదా ఏదైనా పండు. చివరగా రాత్రికి తేలికపాటి భోజనం తర్వాత కొద్దిగా పెరుగు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. చూశారుగా, ప్రతి పూట మన జుట్టు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో. మన డైలీ డైట్తో పాటు ఒక చిన్న వీక్లీ బూస్ట్ కూడా అవసరం. అదే నల్ల నువ్వులు. వారానికి ఒక 2-3 సార్లు వీటిని తీసుకుంటే చాలు. జుట్టుకు అవసరమైన కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఇప్పుడు ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ మార్నింగ్ రొటీన్ గురించి తెలుసుకుందాం. ఇది నిజంగా ప్రభావం చూపే ఒక ఆయుర్వేదిక్ హెయిర్ డ్రింక్. ప్రతి ఉదయం దీన్ని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. దీన్ని తయారుచేయడం చాలా సులభం. జస్ట్ ఒక ఉసిరికాయ, కొన్ని కరివేపాకులు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి. వీటన్నిటినీ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి ఉదయాన్నే తాగేయడమే. అంతే. 3 సింపుల్ స్టెప్స్. ఇంత సింపుల్ డ్రింక్తో ఏంటి ప్రయోజనం అంటారా? చాలా ఉంది. ఇది తల చర్మానికి రక్త ప్రసరణను పెంచుతుంది, జుట్టు కుదుళ్లను లోపలి నుండి బలంగా చేస్తుంది. అంతేకాదు, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని కూడా తగ్గిస్తుంది. మనింట్లో ఉండే వాటితోనే ఎంత మార్పు తీసుకురావచ్చో చూడండి. ఓకే, ఇప్పటివరకు డైలీ రొటీన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వారానికొకసారి చేసే కొన్ని పవర్ఫుల్ ట్రీట్మెంట్స్ వైపు వెళ్దాం. ఇవి ఫలితాలు త్వరగా రావడానికి చాలా హెల్ప్ చేస్తాయి. స్పష్టమైన మార్పు కోసం ఈ రెండూ చాలా అవసరం. మొదటది ఒక గేమ్ చేంజర్ ఆయిల్ రొటీన్. వారానికి 3 సార్లు దీన్ని పాటించాలి. కొబ్బరి నూనెలో కొద్దిగా ఆముదం, వీలైతే కాస్త ఉల్లిపాయ రసం కూడా కలిపి నెమ్మదిగా తలకు 10-15 నిమిషాల పాటు మసాజ్ చెయ్యండి. తర్వాత 1 గంట లేదా 2 గంటలు ఉంచి మామూలుగా తలస్నానం చెయ్యాలి. ఇది తల చర్మానికి పోషణను అందిస్తుంది. ఇక రెండోది, వారానికి ఒక్కసారి వేసుకోవలసిన హెయిర్ మాస్క్. ఇది జుట్టును బలంగా చేస్తుంది. పెరుగు, ఉసిరిపొడి ఇంకా నానబెట్టిన మెంతుల పేస్ట్, ఈ మూడింటినీ కలిపి ఒక ప్యాక్ లాగా చేసుకోవాలి. దీన్ని జుట్టుకి, కుదుళ్లకి బాగా పట్టించి ఒక అరగంట ఆగి కడిగేయాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టుని ఒత్తుగా చేస్తుంది. జుట్టు ఆరోగ్యం అంటే కేవలం తినే తిండి, రాసే నూనెలతోనే సరిపోదు. మన జీవనశైలి కూడా చాలా ముఖ్యం. ఇది కేవలం తలచర్మానికే పరిమితం కాదు, మన మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. హెయిర్ ఫోలికల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం రోజూ తలకిందకి వంచి చేసే యోగాసనాలు ప్రాక్టీస్ చెయ్యాలి. అలాగే అనులోం విలోం లాంటి ప్రాణాయామం లేదా కనీసం ఒక అరగంట వాకింగ్, ఇవన్నీ జుట్టు కుదుళ్లకు పోషణ అందేలా చేస్తాయి. ఇక నిద్ర, ఒత్తిడి, ఈ రెండూ జుట్టు ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. రోజుకు కనీసం 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. అదే పనిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకుంటే టెలోజన్ ఎఫ్లూవియం అనే కండిషన్ వస్తుంది. అంటే ఒత్తిడి వల్ల జుట్టు ఉన్నట్టుండి ఎక్కువగా ఊడిపోవడం. సో రిలాక్స్గా ఉండటం చాలా అవసరం. సరే, ఇంత కష్టపడి అన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండా చేసే కొన్ని చిన్న తప్పులు మన ప్రయత్నాన్ని దెబ్బతీయొచ్చు. అవేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ మార్పులు. జంక్ ఫుడ్, ఎక్కువ చక్కెర బదులుగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి.
రోజూ షాంపూ పెట్టడం మానేసి అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. మరీ వేడినీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటిలో తలస్నానం చేయండి. జుట్టును మరీ బిగుతుగా కట్టేయకుండా వదులుగా ఉంచండి. ఇక కెమికల్ ట్రీట్మెంట్స్కు బదులుగా సహజ పద్ధతులని పాటించండి. చాలా సింపుల్ కదా? ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఫలితాలెప్పుడొస్తాయి? మనకి సహనం ఎంత అవసరం? ఎప్పుడు నిపుణులను సంప్రదించాలి? ఈ విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లానంతా కన్సిస్టెంట్గా ఫాలో అయితే స్పష్టమైన మార్పు కనిపించడానికి కనీసం 6 నుండి 12 వారాల సమయం పడుతుంది. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది ఒక స్లో ప్రాసెస్. సో ఓపిక చాలా ముఖ్యం. ఈ మొత్తం ప్రయాణంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక మాట కన్సిస్టెన్సీ. నిలకడగా పాటించడమే ముఖ్యం. దీనికి ఎలాంటి షార్ట్కట్లు లేవు. రోజూ చిన్నచిన్నగా చేసే ప్రయత్నాలే దీర్ఘకాలంలో పెద్ద ఫలితాలనిస్తాయి. అయితే ఒకవేళ జుట్టు రాలడం మరీ ఎక్కువగా ఉంటే అది ఎప్పుడు సీరియస్ సమస్యగా గుర్తించాలి? మనం చేస్తున్న ఈ రొటీన్ సరిపోనప్పుడు ఎప్పుడు డాక్టర్ని కలవాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ వార్నింగ్ సైన్స్ని జాగ్రత్తగా గమనించండి. ఉన్నట్టుండి జుట్టు గుత్తులుగా రాలిపోతున్నా, తలపై ప్యాచెస్లాగా బట్టతల కనిపిస్తున్నా, లేదా తల ముందు భాగంలో జుట్టు బాగా పలచబడుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అస్సలు ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఇలా జరగడానికి వెనుక అలోపేషియా, థైరాయిడ్ సమస్యలు లేదా తీవ్రమైన విటమిన్ లోపాలు లాంటి ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. అందుకే సరైన డయాగ్నోసిస్ కోసం నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. సో ఒక్కసారి మొత్తం సమ్మరైజ్ చేస్తే మన హెయిర్ హెల్త్ ప్లాన్ ఈ 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. 50% మన డైలీ డైట్ ఇంకా రొటీన్స్పై, 30% వీక్లీ ట్రీట్మెంట్స్పై, మిగిలిన 20% మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ మేనేజ్మెంట్పై. ప్రతిదీ ఎంత ఇంపార్టెంటో ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సరే, మన ముందు బ్లూ ప్రింట్ అయితే ఉంది. అంతా చాలా క్లియర్గా ఉంది. మరి కొత్త జుట్టు ఆరోగ్య ప్రయాణంలో మనం తీసుకోబోయే మొట్టమొదటి చిన్న అడుగు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక చిన్న మార్పుతో ఈరోజే మొదలుపెట్టండి.